ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వలోకాన్ని సృజించినవాడు, సమస్తం మీద అధికారం కలిగిన వాడు. అందుకే ఆయన సముద్రపు పొంగును అణచేవాడు, వాటి తరంగాల ఘోషను అణచేవాడు, జనముల అల్లరిని కూడా చల్లార్చేవాడు. మరి ఈ భూభాగం అంతా కూడా ఒక వంతు భూభాగంతో 3 వంతులు నీళ్లతో నిండి ఉందనే సంగతి మనకందరికీ తెలుసు. సముద్రం ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ దానిని అణచివేయగలిగిన శక్తి మన దేవునికి ఉంది. మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యం. మరి ఈ దినాన మన జీవితంలో కూడా సముద్ర ఘోష లాంటి అనుభవాలు, తరంగాల లాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అవి మనల్ని ఎంతగానో బెదిరిస్తూ ఉంటాయి. సముద్రం వలె మనకు అనేకమైన సమస్యలు అధికమవుతూ ఉంటాయి. మరి ఆ సందర్భంలో మన జీవితంలో, మన దేహంలో రోగం ఎక్కువైనప్పుడు ఇక ఈ రోగాన్ని నేను జయించలేనేమో అని అనుకుంటూ ఉంటాం. ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఇక ఈ శ్రమలను, ఇక ఈ అప్పుల సమస్యలను నేను దాటలేను అని కుమిలిపోతూ ఉంటాం. మన జీవితంలో ఇంకా అనేకమైన తట్టుకోలేని పరిస్థితులు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఇక నేను వీటిని జయించలేను, ఇక చావే నాకు శరణ్యం అని కుమిలిపోతూ ఆ సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, ఎవని మనస్సు నా మీద ఆనుకునునో వానిని పూర్ణశాంతి గలవానిగా కాపాడుదును అని. ప్రైజ్ ద లార్డ్. మనకున్న సమస్య సముద్రము వలె ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ దానిని అణచివేయగలిగిన శక్తి మన యేసయ్యకు ఉంది. మరి మనమందరము కూడా మన మనస్సును ఆయన మీద నిలుపుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు సముద్రపు పొంగుల్లాంటి సమస్యలను మన జీవితంలో అణచివేసి ఎంత పెద్ద కొండలనైనా మనల్ని దాటించగలుగుతాడు, ఎంత పెద్ద సముద్రాలనైనా అణచివేస్తాడు. మన కొరకు దేనినైనా సాధ్యపరుస్తాడు. మన కొరకు ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడైన దేవునిగా, శక్తి కలిగిన దేవుడిగా ఈ దినాన మనకున్నాడు. మరి ఆయన మాట ప్రకారంగా మన జీవితంలో మన మనస్సును ఆయన మీద నిలిపి ఆయన సహాయం కొరకు కనిపెడితే నిశ్చయముగా ఆ కార్యాలను మనం చూస్తాం. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 27వ వాక్యంలో శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణచివేసెదవు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మన దేవుడు సముద్రపు పొంగును, వాటి తరంగాల ఘోషను అణచివేయడమే కాదు గాని గర్విష్ఠులందరికీ విరోధి అయి వారిని అణచివేస్తానంటున్నాడు. ఎందుకంటే చాలా మంది ఎంతో గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మాకు ఎదురు లేదు, తిరుగులేదు అన్నట్టు అందరినీ ఎదిరించి జయిస్తూ ఉంటారు. కానీ ఆయనకు ఎదురు నిలిచి జయించగలిగిన శక్తి ఈ భూమి మీద ఏ నరుడికి కూడా లేదు. గర్వించిన రాజులను సైతం దేవుడు గడ్డి మేయించాడు. అందుకే ఏ విషయమందు కూడా మనం గర్వించకుండా కృపగల దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనం అందరము కూడా అణిగి మణిగి ఉండాలి. ఏ మాత్రం కూడా గర్విష్ఠులం కాకుండా, గర్వాంధులం కాకుండా దేవుని రెక్కల నీడలో మనం దాగి ఉండాలి. శ్రమలలో మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడని మనం దీన మనస్సుతో ఆ రక్షించే దేవుని వైపు చూసినట్లయితే నిశ్చయముగా మనల్ని ఆయన లేవనెత్తి శ్రమలలోంచి విడుదల కలుగు చేసి మనల్ని దేవుడు గణపరుస్తాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్యంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తం అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో తట్టుకోలేని శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఇలాంటి అరణ్యం లాంటి అనుభవాలు, అరణ్యం లాంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అంతేకాని నన్నెందుకు దేవుడు ఈ అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు అని
దేవుని మీద సనగకూడదు. నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఆ సమస్యకు నీకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడు నిన్ను శ్రమల మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడో, అరణ్యం లాంటి అనుభవాల్లో నిన్నెందుకు నడిపిస్తున్నాడో నీకు అక్కడ సమాధానం దొరుకుతుంది. మరి ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఎందుకంటే చేదైన వేర్లు వారి హృదయాలలో ఏవో ఉన్నాయి. వాటిని తొలగించి సరైన మార్గంలో వారిని నడిపించి వాగ్దాన దేశంలో చేర్చాలని దేవుని యొక్క కోరిక ఉంది. అందుకే అవిధేయత కలిగిన వారిని, లోబడని వారిని అందరినీ కూడా దేవుడు తొలగిస్తూ వచ్చాడు. వినయ భయభక్తులతో దేవుని మాటకు లోబడుతూ దేవుని మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, వాగ్దాన దేశంలోకి దేవుడు చేర్చాడు. మరి ఈ దినాన నీ జీవితంలో కలుగుతున్న శ్రమలను బట్టి దేవుని మీద నువ్వు సనగకుండా ఆ శ్రమలను సహించి అరణ్యం లాంటి అనుభవాల్లోంచి దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకుని దేవుని యందు వినయ విధేయతలతో, కడు భయభక్తులతో ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు విడవకుండా ఆయన వెంబడించినట్లయితే నిశ్చయముగా పరమ కానానైన నిత్య మహిమ కలిగిన ఆ యెరూషలేము పట్టణంలోకి దేవుడు నిన్ను చేరుస్తాడు. మరి ఈ దినాన అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. సముద్రముల ఘోషను, వాటి తరంగాల ఘోషను అణచేవాడనని మీరు తెలియపరుస్తున్నారు. గర్విష్ఠులను అణచివేస్తానని మీరు తెలియపరుస్తున్నారు. అవిధేయత కలిగిన వారిని అణచివేస్తానని మీరు తెలియపరుస్తున్నారు. ఈ మాటలు వినని బిడ్డలందరూ కూడా ఏ ఒక్కరు శ్రమలతో అట్టి అనుభవాలలో ఉన్న వారందరినీ మీరు విడిపించండి. శ్రమల ద్వారా మీరు నడిపిస్తున్న మార్గాలలో నీకు లోబడి, నీ మీద ఆనుకొని నీకు లోబడి, నీ మనస్సుకు నచ్చినట్లుగా జీవించి నీ చిత్తానుసారమైన మార్గాల్లో నడిపించబడడానికి ప్రతి ఒక్కరికి మీరు కృప దయచేయండి. ఈ మాటలు వినని బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి శ్రమలన్నిటిలోంచి విడిపించి నీ బిడ్డలను గొప్ప చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.